హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు చేతుల్ 247. ఇప్పుడే మనకు వచ్చిన ఫ్రెష్ న్యూస్. తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ 2026 వేకెన్సీస్ అయితే వచ్చేసాయి. 7436 అక్షరాల 7437 పోస్టులు వచ్చాయి. అందులో వచ్చేసరికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ మెకానిక్ డ్రైవర్ వివిధ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ కుడివైపు కార్నర్ లో అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ ఏమంటుందంటే ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఎస్ కొట్టండి లేదా నో. ఫర్ ద ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కాబట్టి నో కొట్టి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి 10th క్లాస్ అనేది 2004 నుంచి 2024 వరకు తెలంగాణలో చదువుకుంటే ఎస్ అని పెట్టాలి. లేదు అంటే నో అని పెట్టాలి. అంటే లేదు అంటే అదర్ దెన్ తెలంగాణ, తెలంగాణ కాని వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అలా నో అని పెట్టుకున్న తర్వాత డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. ఇక అడిగిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకొని సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టాక ఓకే ఓకే క్లిక్ చేశాక మన ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చి ఇలా వస్తుంది. ప్రొసీడ్ టు లాగిన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మన లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకోవాలి. మన రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఇస్ అవర్ డేట్ ఆఫ్ బర్త్. మన పాస్వర్డ్ ఏంటంటే మన పుట్టిన తేదీ. 10th క్లాస్ ఏ విధంగా ఉంటుందో అలానే సైన్ కొట్టాలి. సైన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక ఫ్రెష్ పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ముందుగా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఏదైనా గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. పాస్వర్డ్ మనం అనుకుని ఇచ్చుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే మళ్ళీ లాగిన్ అవ్వమని అడుగుతుంది. మన కొత్త పాస్వర్డ్ ఇంకా మళ్ళీ మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. సైన్ కొట్టినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఫామ్ ఫిల్లింగ్. సో ఇక్కడ ఏం లేదు, అన్ని క్లియర్ గా ఉంటాయి మనకి. ఫస్ట్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ కన్నా ముందు మన దగ్గర పోస్ట్ ఏమేమైతే ఉన్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఎస్సిటి, పీసీ, సివిల్ అండ్ ఈక్వలెంట్ కి వచ్చేసరికి ఇవి మనకి పోస్టులు ఉన్నాయి. ఇక్కడ జైల్ వార్డర్, ఫైర్ ఇంజిన్ దగ్గర ఫైర్ ఫైటర్, కానిస్టేబుల్, పీసీ సివిల్ ఇవన్నీ చూసుకోవాలి. దానికి వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి రూ. 1200, 1200 రూపీస్. అండ్ ఎస్ఐకి రూ. 1500. ఇంకా మెకానికల్, మెకానిక్ అండ్ డ్రైవర్ వీటికి కూడా ఈ చెరొక పోస్ట్ కి రూ. 1200. మరియు ఏఎస్ఐ ఎఫ్యుటికి రూ. 1500 ఫీజు. ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ క్లిక్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆ పోస్ట్ మనం అప్లై చేస్తున్నట్టు. సో ఆటోమేటిక్ గా ఇక్కడ జీరో ఉంది కదా, ఆటోమేటిక్ క్లిక్ చేయగానే ఇక్కడ రేట్ పెరుగుతుంది. అలాగే ఎన్ని పోస్టులు కావాలంటే ఆ విధంగా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఇక్కడ నాకు కనిపించే పోస్టులు అన్ని నేను పెట్టాలనుకుంటే 6,600 రూపాయలు. ఒక పోస్ట్ కన్నా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ ఒక్క పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే అంటే ఒకటి కన్నా ఎక్కువ కానీ మనం అప్లై చేస్తే రూ. 400 డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో టోటల్ 6,200. ఇక్కడ కంటిన్యూ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఎస్ఐకి మరియు కానిస్టేబుల్ పెడతాను. సో ఎస్ఐకి కానిస్టేబుల్ మొత్తం చూసుకుంటే 2,700. ఎందుకంటే 1,500 ప్లస్ 1,200 మనం ఒకటి కన్నా ఎక్కువ అప్లై చేస్తున్నాం కాబట్టి రూ. 100 డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఒక పోస్టే చేసాం కాబట్టి. ఇప్పుడు కంటిన్యూ టు పే మనకి టోటల్ అమౌంట్ రూ. 2,600 మన అకౌంట్ లో ఉంటే సరిపోతుంది. కంటిన్యూ టు పే అని కొట్టగానే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ద్వారా స్కాన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనం యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ అన్ని సెలెక్ట్ చేసి యూపీఐ మీద క్లిక్ చేస్తే జనరేట్ క్యూఆర్ కొట్టగానే క్యూఆర్ కోడ్ మనకు డిస్ప్లే అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ మనం ఫోన్ లో ఫోన్ పే, గూగుల్ పే స్కాన్ చేసుకొని రూ. 2,600 కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా చేసుకొని మన అప్లికేషన్ మనం సక్సెస్ఫుల్ గా పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ఆర్డర్ ఐడి వస్తుంది.
తర్వాత మనం ఏదైతే పోస్ట్‌కి అప్లై చేసామో పోస్ట్ నేమ్స్ వస్తాయి. టోటల్ అమౌంట్ చూపిస్తుంది. పేమెంట్ డేట్ అండ్ టైమ్ చూపిస్తుంది. ఇక్కడ నేను పేమెంట్ ఇంకా చేయలేదు కాబట్టి పెండింగ్ అని చూపించిద్ది. మీరు ఒకవేళ పేమెంట్ గాని చేసేస్తే ఇందాక చెప్పిన విధానంగా ఇక్కడ మీకు గ్రీన్ కలర్‌లో వస్తుంది. అప్రూవ్డ్ ఆర్ సబ్మిటెడ్ అని. ఇంకా ఇది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ బటన్ వస్తది. అది డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్ వరకు అది ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోలీస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫార్మ్ చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. డీటెయిల్స్ మాత్రం కరెక్ట్‌గా ఇచ్చుకోండి. ఈ విధంగా చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసుకోండి. ఏవైనా డౌట్‌లుంటే చాట్ బాక్స్‌లో చెప్పండి. నేను దాన్ని చూసి రిప్లై ఇస్తాను. మళ్ళీ అడ్మిట్ కార్డ్ స్టేటస్‌తో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ బై బై.